అందరికీ నమస్కారం, స్వాగతం. సంక్రాంతికి వస్తున్నాము. మన విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ, సినిమాని ఎంతగానో ప్రేమించేటువంటి అభిమానులందరికీ స్వాగతం, సుమస్వాగతం. అల్లుడు గారు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అంటే సంక్రాంతికి వస్తున్నాము అని. అరే చాలా రోజులైంది మావా కలిసి అంటే సంక్రాంతికి కలుస్తాం మావా అని. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇందాక వస్తూ ఉంటే చాలామంది సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. ఎన్ని తెలివితేటలు ఉంటే మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అదే టైటిల్గా పెడతారు. క్రియేటివిటీ ప్లస్ కమర్షియాలిటీ ఎంటర్టైన్మెంట్ని జోడించి అనిల్ రావిపూడి గారు రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అండ్ అలాగే దిల్ రాజు గారు ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు గారు, శిరీష్ గారు నిర్మాతలుగా భీమ్ సిసిరోలియో గారి ఫెంటాస్టిక్ మాస్ అండ్ క్లాస్ బీట్ మ్యూజిక్తో మన ముందుకు రాబోతున్న మన విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాము సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసారు మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ అలాగే టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. మరొకసారి విక్టరీ వెంకటేష్ గారి పాటల్లో మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక పాటని ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాము. అండ్ ఎస్ నేను పాడతా, కాదు మీరు రెడీ. సార్ ఒక్కసారి ప్లీజ్, మీరు ఏమనుకోకుండా నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్క స్టెప్ సార్, ఒక్కసారి ఈ పాటకి వెంకటేశ 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 తగ్గుబాటి సార్. స్టెప్ మర్చిపోయినా మీరు ఏ స్టెప్ వేసినా అది విక్టరీయే సార్. ప్లీజ్ ఒక్కసారి వెంకటేశ వెంకటేశ వెంకట ఒక్కసారి వెంకటేశ తగ్గుబాటి భాష బాబు మర్చిపోయిన బంగారు వెంకటేశ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేశ బాగా పాడారు, కానీ నేను పాడతా. వెంకటేష్ గారు నేను పాడతా, అనిల్ గారు నేను పాడతా, ఉపేంద్ర గారు మై గాతి, మీనాక్షి నువ్వైనా కొంచెం రికమెండ్ చేయి ప్లీజ్. అలాగైనా వెంకటేష్ గారికి ప్లీజ్. కాదు నేను పాడతాను అన్నా సరే ఎక్కువగా కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ నాకు చాలా ఎక్కువగా రైటింగ్ క్రియేటివిటీకి హెల్ప్ కావాలి కాబట్టి నేను మొన్న అమెరికా వెళ్ళి అటు నుంచి రష్యా వెళ్ళి జపాన్ నుంచి వస్తూ ఉండగా ఒక రోబోని కొనుక్కొని వచ్చా. ఐ హ్యావ్ ఎ రోబో, యా, AI టెక్నాలజీ జనరేటెడ్ రోబో, యా, ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. ఛార్జింగ్ అయిపోయిందిగా, రారా. ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. చాట్ బండి దగ్గర గోపి అనుకునేరు, కాదు, ఇట్ ఇస్ చాట్ గోపి. భయ్యా తోడ ప్యాజ్ డాలో తెలియదు దానికి. ఎనీవే సుమ గారు మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇలాంటివి కూడా తెలుసా నీకు? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఏయ్ హలో, హౌ ఇస్ ద వెదర్ టుడే? ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ అడగండి. హౌ ఇస్ ద వెదర్ టుడే? సుమ గారు అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రాదు, తెలుగులో అడగండి. Yes. నేను జపాన్ నుంచి కొనుక్కొని వచ్చిన ఇది తెలుగులోనే మాట్లాడుతాను అంటున్నటువంటి చాట్ గోపి అన్నమాట. సౌండ్స్ గుడ్. చాట్ గోపి, ఎస్. నువ్వు దేని గురించి మాట్లాడగలుగుతావు? సినిమా గాసిప్స్, ట్రెండింగ్ టాపిక్స్, సినిమాకి సంబంధించిన టాపిక్స్ అన్ని మాట్లాడతాను. అంటే మొత్తం వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉందన్నమాట. ఎస్. సరే నా గురించి కొంచెం గాసిప్ చెప్పు. మీరు మొక్కల నొప్పి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. నో. క్యారీవాన్ లో ఫిజియోథెరపీ వెయిట్ చేస్తున్నారు. నో. హెయిర్ కి డై చేసుకోవడం మర్చిపోయారు. బ్యాటరీ పీకేస్తాను. సారీ. ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పు. ఇప్పుడు మనం వేసిన జోక్కి నవ్వాలా వద్దని ఆలోచిస్తున్నారు. నవ్వుతున్నారు, అదిగో చూడు, అది ఎదురుగా ఆయన ఫుల్గా నవ్వుతున్నారు, అదిగో. సుమ గారు సారీ, అది మీరు అనుకోవద్దు, వాళ్ళు అనుకోవాలి జోక్ అని. ఇదిగో ఎస్. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు వచ్చేసారు. చాట్ గోపి సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారు వచ్చేసారు. సంక్రాంతికి వస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? అంటే సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారయ్యా బాబు. ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, ఇక్కడ రావడం. ఇలాంటివన్నీ మాట్లాడితే నువ్వు క్షమించండి. సౌండ్స్ గుడ్. సేల్ లో నేను కొన్నానని తెలిసిపోతుంది. సారీ. ఎనీవే ఇప్పుడు నువ్వు అంత ఏ జనరేటెడ్ టెక్నాలజీ అయినట్టయితే నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ రాబోతుందో చెప్పు. నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్? లక్షలు మీకు, క్వశ్చన్లు నాకా? నాకు లక్షలు ఇస్తున్నారు ఎవరు చెప్పారా? సారీ, ఎవరు చెప్పాడు? క్షమించండి.
నేనే చెప్తాను. ఆ. నెక్స్ట్ మణికంఠ టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ద సాంగ్ ఈస్ నేను పాడతా. నేను పాడతా. పద వెళ్దాం. లేదు, ఆయన పాడేశారు. ఓకే, సో ద నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై మణికంఠ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. సౌండ్స్ గుడ్. ఆహా, చూడు మంచివేవి నువ్వు. వెనకాల మనం స్క్రిప్ట్ అనుకుంటున్నాం Very కదా, ఎలా nice. చూస్తాం. వెరీ నైస్. ఏంట్రా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? Please, స్పీచ్ వెళ్ళండి. ప్రిపేర్ అయ్యి వచ్చారా ఇవాళ? స్పీచ్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అవునా? ఓహో ఓకే. అనుకోలేదు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. హలో అందరికీ. ముందుగా మేము ఇక్కడ రావడానికి కారణం మా మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఐ వెల్కమ్ ఆల్రెడీ. మణికంఠ మాస్టర్, వి వెల్కమ్ యూ. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్, వి వెల్కమ్ యూ టు. ఎక్కడున్నారు మాస్టర్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అరే వాడికంటే ఇవ్వు ఒకసారి. ఓకే. వెంకటేష్ సార్ ప్లీజ్ మాతో ఒక్క స్టెప్ వేయరా? తర్వాత వేస్తారు ఓకేనా? Sure. లాస్ట్లో. ఓకే. ఓకే ఒరే సరేరా, బాయ్. Thank బాయ్ బాయ్. వెళ్ళగానే వాట్సాప్లో మెసేజ్ పెట్టు. స్ట్రేట్ లెఫ్ట్ తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఇందాక మనం విన్నటువంటి ఆ పాటని నేను ఎవరు కంపోజ్ చేశారో చెప్పు చాట్ గోపి. డ్రీమ్స్. డ్రీమ్స్ కాదు, బీమ్స్. ఆయన కంపోజ్ చేస్తే అందరు డ్రీమ్స్లోకి వెళ్తారు, అందుకే డ్రీమ్స్ అని చెప్పాను. ఓ మై గాడ్, ఇదో అదిగో Sounds అక్కడే good. కూర్చున్నారు. ఆయన కూడా ఇలాగే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటారు. Yes. బీమ్స్, డ్రీమ్స్. అమ్మో కరెక్ట్. Yes. ఇంతకీ పాట పాడింది రమణ గోఖలే. రమణ గోగుల గారు. అదిగో అక్కడే కూర్చొని ఉన్నారు చూడు. ఎస్. అసలు ఎలాంటి సూపర్ డూపర్ హిట్ నంబర్ చికితా గుమస్తా జాయన్ అంటే జమస్తా వయారి బామాని హంస నడక ఎందుకే గోదారి కట్టు పైన రామశిలకవే. బాబు స్టాప్. నిన్ను బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొన్నానని తెలిసిపోతుంది అందరికి. వద్దు ప్లీజ్. Sounds ఆయన good. పాడితే చాలా అందంగాను, నువ్వు పాడితేనేమో తారదబ్బా మీద ఇటుక రాయేసి గీకినట్టుగాను. సుమ గారు, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సైలెంట్ ఉండు. అర్థమైందా? ఓకే, సో ఈరోజు మనకి ఈ ఈవెంట్లో రైటర్స్ కూడా వచ్చారు. ఎవరు వచ్చారో చెప్పు చూద్దాం. రైటర్స్ వచ్చారు. ఓ వావ్, గ్రేట్. సో వాళ్ళని నేను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అసోసియేట్స్ అండ్ అలాగే అడిషనల్ డైలాగ్ రైటర్స్. అజ్జు మహాకాళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే తిరుమల నాగు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ఉపేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హే, మీనాక్షి చౌదరి ఇస్ హియర్. చూసావా? ఉపేంద్ర గారు అంటే అదిగో. ఎవరు చెప్పు? ఎవరు? ద బ్యూటిఫుల్ హీరోయిన్ వైవిఎస్ చౌదరి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరది? వైవిఎస్ చౌదరి. మీనాక్షి చౌదరి గారు. ఓ సారీ. సారీ ఐ బాట్ ఇట్ ఇన్ డిస్కౌంట్ సేల్. దట్స్ వై చాట్ గోపి ఇస్ లైక్ దిస్. రైటర్స్ రండి. అందరూ రండి. ఉపేంద్ర గారు అంటే మన హీరో ఉపేంద్ర గారు కాదు, ఇక్కడ చాలా మంది ఉపేంద్ర గారులు ఉన్నారు. అదిగో అక్కడ ఒక ఉపేంద్ర గారు ఉన్నారు, ఇక్కడ ఒక ఉపేంద్ర గారు ఉన్నారు. ఓ రండి. అమ్మో నైస్ హెయిర్ స్టైల్ బ్రో. మైకులు కూడా తెచ్చేసుకున్నారు. Good evening, everybody. Victory Venkatesh sir means a lot to me, actually. April 10th, every year I celebrate, sir, actually, because that's the release of Vasu in 2002. దాంట్లో మీద ఒక లిరిక్ ఉంటుంది సార్. డైనమైట్ పవర్ ఎట్టి డే అండ్ నైట్ శ్రమ చేస్తే ఎవరెస్ట్ అయినా మన పాదాల కిందకి వస్తుంది. డైలీ మైండ్ గురి పెట్టి కేర్ఫుల్గా నువ్వు అడుగేస్తే విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది. దట్ ఈస్ మై యాంథమ్ సార్. అండ్ నౌ నేను పాడతా. అంటే ఇప్పుడు నేను వెంకటేష్ గారి సినిమాకి పని చేయగలిగాను. దట్ ఈస్ ఎ గ్రేట్ మూమెంట్ సార్. మీ విక్టరీ యాక్చువల్లీ ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫిలిం సార్. ద గ్రేటెస్ట్ విక్టరీ యూ హ్యావ్ ఈస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యాంటీ ఫ్యాన్. దెర్ ఇస్ నో యాంటీ ఫ్యాన్ టు విక్టరీ వెంకటేష్ సార్. ఇంట్లో అమ్మల దగ్గర నుంచి వైఫ్స్ ఎవ్రీబడి ఈస్ ఫ్యాన్ ఆఫ్ యూ. I didn't see it. One of the very few actors not to have an anti-fan. And the second victory ఏంటంటే సార్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్లో ద బిగ్గర్ లైన్ నుంచి స్మాలర్ లైన్కి ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. there's so much of negative I see outside, and when I see you, you are that big line, sir. మీ నుంచి ఆ కరెంట్ ఫ్లో అవుతుంది బయట వరల్డ్కి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ బికాస్ you reach to that spiritual depth and you understand idantha maya ani, still you reign and
అది ఏదైనా గుంతలో పడితే బాగా అవుతుంది, రోడ్డు మీద పడితే బురద అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్. అదొక బంగారు పాత్రలో పడితే మా అనిల్ రావుపూడి సార్. మీరు ఆ రెయిన్ ఆ బంగారు పాత్రలో పడ్డారు, ఆ పాత్రే మా అనిల్ రావుపూడి సార్. ఎందుకంటే నాకు అన్న భగవంత్ కేసరి నుంచి పరిచయం క్లోజు. అనిల్ రావుపూడి గారికి ఫ్లాప్ తీయడం రాదు అసలు, చేయలేడు ఆయన. ఎందుకు చేయలేడంటే మేము స్క్రిప్ట్ ఇట్లా చదువుతున్నప్పుడు అక్కడ అనిల్ రావుపూడి గారు ఉండరు. హీ బికమ్స్ ద క్యారెక్టర్. ఆయనే చిన్రాజు, ఆయనే భాగ్యం, అన్ని క్యారెక్టర్స్ ఆయనే చేస్తుంటారు. వాళ్ళు చేసే పనిలో తమని తాను కోల్పోయే వాళ్ళకి అసలు ఫ్లాప్ రాదు. హీ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఫ్లాప్ అన్న, అది నాకు తెలుసు. వీళ్ళకి కూడా చెప్పాలని చెప్తున్నా. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆల్రెడీ యాక్చువల్లీ ఇది హిట్ అయిపోయింది. రిలీజ్ కన్నా ముందే డిసైడ్ అయిపోయారు జనాలు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ టు ట్రావెల్ అండ్ సీ దట్ డే. एंड थैंक यू मीनाक्षी गारू एंड थैंक यू ऑल द एक्टर्स एंड उपेंद्र सर, आपका तो मैं बड़ा फ़ैन हूँ सर. आप तेलुगु के लिए बने शायद. सो लास्ट आई वांट टू से जस्ट वन थिंग. ద్వేషం అండ్ నవ్వు చాలా ఈజీగా కంటేజియస్, అంటే చాలా తొందరగా పాకుతుంది. ఈవెన్ అట్ గన్ పాయింట్ చూస్ లాఫ్టర్ నాట్ హేట్. థ్యాంక్ యూ. Wow, thank you so much. That's amazing. Choose laughter, not hate. Means a lot. Yes. సౌండ్స్ గుడ్. హలో అండి, వెంకటేష్ గారి సినిమాకి పనిచేయడం ఇట్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్ అండి. నా వరకు ఐ ఫెల్ వెరీ 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 ప్రివిలేజ్ అండి. అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో పనిచేయడం ఇట్ ఈజ్ డ్రీమ్. అండ్ అన్నిటికన్నా కూడా మా అనిల్ సార్, ఆయనతో పనిచేయటం అని చెప్పడం కన్నా కూడా ఇట్ ఈజ్ లైక్ అంటే ఎంజాయ్ చేయటమే. మేము కూర్చుని స్క్రిప్ట్ పొద్దున్నే లేచి సిట్టింగ్కి వెళ్ళాము అంటే ఇట్ విల్ బి లైక్ ఫన్. అంటే మేము రాయటం అనేది పక్క పెడితే ఆయన చూస్తూనే టైం ఎంజాయ్ చేసేస్తాం. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ కూడా మేము ఇప్పుడు సినిమాలో చూస్తున్న అన్ని అనిల్ సార్ని చూసేసాం. ప్రతి క్యారెక్టరు ఆయన అద్భుతంగా చేశారు. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ హానర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ దీని అంతటికీ కారణం మా సాయి అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you, sir.